తర్వాత ఒక రోజు గతంలో 2 రోజులు సెలవులు ఇచ్చేవాళ్ళు బక్రీద్ రంజాన్కి, దాన్ని ఒక రోజు కుదించారని. ఒకరోజు కుదిస్తాం మేము, ఈ సంతుష్టీకరణ వ్యవహారాలు అంటారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ విధానాలు అనుసరించి వాళ్ళకి పర్సనల్ లాస్ పాటించుకోవడానికి అవకాశం కల్పించడం వల్ల వాళ్ళు విపరీతంగా పిల్లల్ని కనేశారు. కనేసి వాళ్ళ జనాభా పెంచేసుకున్నారు. వాళ్ళు ఇండోనేషియా తర్వాత ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశంగా మార్చారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ దేశ జనాభా 140 కోట్లకి వెళ్ళింది అనేది కదా అందులో పర్సంటేజ్. అందులో వాళ్ళ పర్సంటేజ్ తక్కువే. ఆ పర్సంటేజ్ బయట దేశాలతో పోలిస్తే ఎక్కువ. దీన్ని ఆధారం చేసుకుని మీరు ఒక తప్పుడు నెరేటివ్ కల్పించేసి చిన్న పిల్లల్లో కూడా ఈ దేశం ఇంకో గంటలో పాకిస్తాన్ అయిపోతుందని పిచ్చి మాటలు మాట్లాడి ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టి, మైనారిటీ వ్యతిరేకత రెచ్చగొట్టి, నీ లడ్డూలో నెయ్యి కల్తీ అయిందంటే అదేదో ఆ కలుషిత ప్రసాదం పెట్టి వెంకటేశ్వర స్వామి మహిమలు చంపేసి హిందువులకి దేవుళ్ళ రక్షణ లేకుండా చేసి వాళ్ళని రోడ్డు మీద పడేయాలని కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడేట్టుగా. చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా దానికి మీరు పక్కన కూర్చుని తాళం వేశారుగా పవన్ కళ్యాణ్ గారు. పైగా ఆ సంపత్ నాయక్ అంటాడు, వీళ్ళు హిందుత్వ పేరుతో ఇన్ని దుర్మార్గాలు చేస్తూ మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళు ఎవరు వీళ్ళ మీద కేసులు పెట్టలే. ఒక విచిత్రమైన నేరేటివ్ ఏం కల్పించారంటే, ఈ దేశంలో కీలక పదవుల్లోకి మైనారిటీలను ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడనే కదా మీకు ఒక అడ్వాంటేజ్ దొరికి ఓవర్ యాక్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాకుండా హిందూ అయితే మీ పరిస్థితి ఏంటి? మీరు ఈ డ్రామా నడిపేవాళ్ళ? నడిపేవాళ్ళు కాదు కదా. ఆయన క్రైస్తవుడు అనే అడ్వాంటేజ్ తీసుకుని నువ్వు నోటికొచ్చినట్టు రెచ్చిపోయి ఏం చేయబోతున్నావు? నీ వార్నింగ్ ఎవరికి? మైనారిటీలకి. అంటే ఈ దేశ ప్రజలకి ఏం చెప్తున్నావు నువ్వు? కీలక నిర్ణయాలు తీసుకునే పదవుల్లోకి మైనారిటీలను ఎన్నుకోకండి అని రాజ్యాంగ ఉల్లంఘనకు కూడా పాల్పడి నువ్వు ప్రకటన చేయగలిగిన కెపాసిటీకి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు ప్రమాదకరం కదా ఈ దేశానికి, ఈ దేశపు రాజ్యాంగానికి నువ్వు ప్రమాదం. కాబట్టి నీ మీద మైనారిటీలు కేసులు పెట్టి లోపలయ్యాలి కదా నువ్వు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన 2వ రోజు ఎందుకు ధైర్యం చేయలే వాళ్ళు? ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఎన్డీఏలో ఉన్నాడు. వాళ్ళతో కయ్యం పెట్టుకోవడం, కొరివితో తలగొక్కోవడం అని భావించి నోరు మూసుకుని నిన్ను భరిస్తున్నారు. నిన్ను భరిస్తుంటే నువ్వు గ్రాంటెడ్గా తీసేసుకుని నువ్వు చెలరేగిపోయి హిందుత్వ అనే పేరుతో నువ్వు ఎవరి మీద పడితే వాడి మీద దాడులు చేసేసి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురదేసేసి, వీళ్ళని కొనటానికి ట్రై చేసి అమ్ముడు పోకపోతే వాడి మీద బురదేసి వాడిని నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అని ట్రోల్ చేయలేదా జనాలు? హిందుత్వం మీద మాట్లాడిన వాళ్ళని నువ్వు వెళ్ళిపో పాకిస్తాన్, ఇక్కడెందుకు అని పాకిస్తాన్ డబ్బులు తినేసి వీళ్ళు మాట్లాడుతున్నారు అని కూడా ట్రోల్ చేశారు కదా. ఎవడి అకౌంట్లోకి వెళ్ళైనా చూపించగలరా ఒక్క డినామినేషన్ అక్కడి నుంచి వచ్చిందని? అంటే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అని ప్రశ్నించినా మీరు పాకిస్తాన్ ఏజెంట్లు, దేశద్రోహులు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందని ప్రశ్నించినా కూడా మీరు పాకిస్తానీలు, దేశద్రోహులు. అంతే. ప్రజా సమస్యలు ఏది ప్రస్తావించినా, ప్రభుత్వ తప్పులు దేన్ని ప్రశ్నించినా కూడా అందరూ పాకిస్తానీలు, దేశద్రోహులు అని మీరు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తూ, అయ్యా మీరు ఆయన మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు, అది జరుగుతున్నదే. వాళ్ళది 2 తలుపుల సిద్ధాంతం. ఒక నాయకుడిని మెయింటైన్ చేయటానికి, ఒక నాయకుడిని కంట్రోల్ చేయటానికి ఇంకొక నాయకుడిని నిలబెడతారు వాళ్ళే. ఇది హిందువులని కన్సాలిడేట్ చేస్తూ ఇతర మతాల మీద దుష్ప్రచారం చేస్తూ వీళ్ళని కన్సాలిడేట్ చేసి దుష్ప్రచారాలతో వీళ్ళని కన్సాలిడేట్ చేస్తున్నారు అనే విషయం వాళ్ళకి అర్థం చేయించి దీన్ని ఎదుర్కోలేని నిస్సహాయతలో ఉన్న వాళ్ళని సరెండర్ చేసుకుని వాళ్ళ ఓట్లు కూడా మీరే పొంది ఎంఐఎం సర్వీసులు వినియోగించుకుంటున్నారుగా వాళ్ళు 100% భయపెట్టి ఈ లెవెల్లో మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్లోకి తీసుకుని మీరు మాట వినని పార్టీని చంపేసి
దాని లోపల నుంచి చంపేసి దాన్ని, బయట నుంచి కాదు లోపల నుంచి చంపేసి అవును అవును ఏ ఒక్క రాజకీయ పార్టీ ఆరోగ్యంగా ఉందా ఈ దేశంలో? ప్రతిపక్ష ముక్త భారత్ అనే పేరుతో నువ్వు ఆపరేషన్ చేస్తూ ఆ ఆపరేషన్కి సహకరించకపోతే మనకు బతుకు లేదేమో అని భయపడి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయి ఏది పడితే అది లాజిక్కా ఇల్లాజిక్కా అనేది కూడా పట్టించుకోకుండా కనీస హేతుబద్ధం కాని మాటలు కూడా మీరు మాట్లాడేస్తూ ఇంత దుర్మార్గం చేస్తుంటే సనాతన ధర్మాన్ని ఆయన మోస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఈర్ష్యతో ఈ లెఫ్ట్ పార్టీల వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తిడతారా అని ఆ సంపత్ నాయక్ అనే ఒక హిందూ సింహం, పైగా ఆయన ఇంకొక క్లెయిమ్ చేసుకున్నాడు, ఓకే ఈ దేశంలో ఆయన లంబాడ ఎస్టీ, ఓకే ఆయన దాన్ని కూడా చెప్పాడు అక్కడ, మేం ఎస్టీలం లంబాడ, మేం ఈ దేశంలో హిందుత్వాన్ని కాపాడుతుంది మేమే అన్నాడు ఆయన. ఓకే, కాపాడండి, నో ప్రాబ్లం. ఓకే, హిందూ మతం వేరు, హిందుత్వ వేరు. హిందుత్వ అనేది ఈ మతాన్ని వాడుకుని రాజకీయం చేయటాన్ని హిందుత్వ అన్నాం. హిందూ మతాన్ని ఎవరు తిట్టట్లేదు ఇక్కడ. ఓకే, మీ దేవుళ్ళు మీ పద్ధతిలో, మీ మతం మీ పద్ధతిలో ఉంటే ఎవరు మీ జోలికి రాడు. 85కు ముందు మీ జోలికి ఎవరు రాలా. అవును, 80 నుంచి మీరు ఒక స్టెప్ తీసుకున్నారు, హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ అనే ప్రోగ్రాం తీసుకుని అందుకోసం పక్క మతాల మీద దాడులు చేస్తున్నప్పుడు మాత్రమే మీ గురించి మాట్లాడటం మొదలుపెట్టే లెఫ్ట్ పార్టీలు. అంతే తప్ప అప్పటి వరకు హిందూ మతం ఎలా ఉంటే వీళ్ళకెందుకు? అవును, అప్పుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీతో జయప్రకాష్ నారాయణతో వీళ్ళందరితో కలిసే పనిచేశారు కమ్యూనిస్టులు కూడా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చాలా ఎర్లీగానే వెళ్ళిపోయాడండి. ఆయన కాశ్మీర్ విలీనం సందర్భంగానే ఆయన మంత్రిగా ఉన్నాడు జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్ లో, మినిస్టర్ గా ఉంటూ కాశ్మీర్ వెళ్ళాడు. ఆయనకు ఆస్మా ఉంది, ఆయన ఆ టైంలో కాశ్మీర్ వెళ్ళటం కరెక్ట్ కాదు, ఆయన అనారోగ్యంతో చనిపోయారు అక్కడికి వెళ్ళి. అయితే అక్కడ ముష్కరులు చంపేశారు అన్న నేరేటివ్లోకి ఆయన్ని అమరవీరుడిగా మార్చారు. అదొక గొడవ ఉంది. ఐ మీన్ జనతా పార్టీ గతంలో బీజేపీ ఎక్కడి నుంచి అయితే ఉద్భవించింది, జనసంఘ్ తో కూడా కలిసి పనిచేశారు. అవునండి, కమ్యూనిస్టులు కలిసి పని చేయలేదు కానీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే అన్ని పార్టీలు జనతా, అదే చెప్తున్నాను నేను, జనతా పార్టీగా ఒక 4-5 పార్టీల కూటమిని ఏర్పాటు చేయటం వెనకాల కీలకంగా పనిచేసింది జనసంఘే. జనతా పార్టీ అంటే వీళ్ళ ఫేస్ చూపిస్తే కుదరదు, వీళ్ళకు ఉండేటువంటి బయట రిసెప్షన్ తేడాగా ఉంది అనే విషయం వాళ్ళకి తెలుసు. అందుకని కొత్త ముఖాలతో అల్లాలి అని అనుకుని జయప్రకాష్ నారాయణ్ని, మొరార్జీ దేశాయిని పట్టుకొచ్చి ముందు పెట్టారు. జగ్జీవన్ రామ్ని ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చి ముందు పెట్టి వెనకాల సినిమా డిజైన్ చేసింది వీళ్ళే, జనసంఘ్ వాళ్ళే చేస్తూ ఈ డిజైన్ చేస్తున్నటువంటి క్రమంలో. అంటే జనసంఘ్ కన్నా కూడా ఇంకా ఆర్ఎస్ఎస్ ప్లాన్ ఏమన్నా ఉందంటారా? నాడు జనసంఘ్ అంటే అదేనండి, ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ వాళ్ళ డిజైనే అది. ఈ డిజైన్ సంఘ్ పరివార్ చేస్తోంది అనే జ్ఞానం ఉన్న వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళాల. ఓకే, కానీ సిపిఎం కలిసింది వాళ్ళతో, కలవటం మీద కూడా బయట చర్చ జరిగింది చాలా. ఓకే, కానీ ఆ టైంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీలో చేసిన దుర్మార్గాలు ఆ నెరేటివ్లో జనతా వైపు మొగ్గు చూపించారు అందరూ. అవును, జనతా అనేది ఒక ప్రజాస్వామ్య పోరాటానికి ఈ దేశంలో ఒక రంగాన్ని క్రియేట్ చేస్తోంది అని నమ్మారు అందరూ. పర్టికులర్గా జయప్రకాష్ నారాయణ, మొరార్జీ దేశాయ్, జగ్జీవన్ రామ్ వీళ్ళ నేతృత్వం, చరణ్ సింగ్ కూడా ఉన్నాడు. ఈరోజు చరణ్ సింగ్ వర్ధంతి. అలా వీళ్ళందరూ ఉన్నారు అనే ఉద్దేశంతో సిపిఎం వాళ్ళు దాంతో ట్రావెల్ అయ్యారు. అది అవటం తప్పు అనే విషయం వాళ్ళ మీద విమర్శ ఆ రోజునే ఉంది. ఏదేమైనప్పటికీ ఆ ప్రయాణం బెడిసి కొట్టింది. వాళ్ళందరినీ వదిలించుకుని బయటపడ్డారు. జనతా ప్రయోగం నుంచి వీళ్ళు పొందిన జ్ఞానం ఏంటంటే, మనం ఎలా ఉన్నామో అలాగే ఉందాం, మనమేదో మారినట్టుగా ప్రొజెక్ట్ చేసుకోవడం తప్పు. కాబట్టి మనంగానే ఉందాం, మనం ఎవరిని కలుపుకోవద్దు, మన ఓట్ బ్యాంకుని మనం క్రియేట్ చేసుకుందాం.
ఎవడి ఓట్ బ్యాంకు సంతుష్టీకరణ రాజకీయాలు వద్దు, దాని మీద దాడి చేద్దాం. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద దాడి చేయటం ద్వారా మన ఓట్ బ్యాంకుని మనం క్రియేట్ చేసుకుందాం అని మొదలై నెమ్మదిగా యాంటీ లెఫ్ట్ ప్రోగ్రాం మొదలుపెట్టి వీళ్ళు ఇంతకాలం చేసినటువంటివన్నీ దుర్మార్గాలే. వామపక్ష ప్రభావితం అయి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సోవియట్ రష్యాతో అంటకాగుతున్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇలాంటి నెరేటివ్స్ అన్నీ కల్పించుకుంటూ నెమ్మదిగా మనమేమిటి, మన ధర్మం ఏమిటి, మనమేమిటి, మన వేదాలు ఏమిటి, మన పౌరాణిక సాహిత్యం ఏమిటి, వీటన్నిటి మీద వీళ్ళు దాడులు చేసేస్తున్నారని కల్చరల్ ఫ్రంట్ నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా ఈ దేశంలో మైనారిటీలు హిందూ మతాన్ని ఎలా ద్రోహం చేస్తున్నారు, హిందూ మతాన్ని ఈ దేశంలో లేకుండా చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు ఎలా అండగా నిలబడుతున్నారు, ఇలా ఒక నెరేటివ్ కల్పించేసి వీళ్ళందరూ శత్రువులు మనకి అని కల్పించి వీళ్ళందరి నుంచి మిమ్మల్ని కాపాడేది మేమే అని వీళ్ళందరినీ గంపగొత్తగా తమ వైపు అట్రాక్ట్ చేసుకోవడం కోసం రకరకాల అబద్ధాలు కల్పించి మాట్లాడటం అనేది ఒక కళగా అభ్యసించారు. అదే ఈయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు అమాయకంగా. ఈ సంపత్ నాయక్ అనే పెద్ద మనిషి వాళ్ళు చేసినటువంటి అనేక దుర్మార్గాలు ఏ ఒక్కటి ఆయన ప్రస్తావించట్లేదు. సనాతన ధర్మం అనగానే అందరూ మోకరిల్లాలి అనుకుంటున్నారు, కానీ సనాతన ధర్మం అంటే కులధర్మమే, అంతకు మించి ఏమీ కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.